ఈ భూమి మీద ఏ జీవైనా సరే బతికి బట్టగట్టాలంటే ఆహారం సంపాదించుకోవాలి. ఆ ఆహారం లేకపోతే ఎవరు బతకలేరు. కానీ భారతదేశంలో మాత్రం అన్ని జీవులు ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటాయి. ఒక్క జీవి మాత్రమే పేయిలకెళ్ళి చెమట సుక్క రాలకుండా బతుకుతూ ఉంటుంది. ఆ జీవిని చూస్తారా పట్టుకొచ్చినా చూడరు. బాధపడేదానికి చాలా దోషం ఎక్కువగా ఉంటుంది. అందుకు మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు అంటేనే భగవంతుడి స్వరూపుడు అని వేదం చెప్తా ఉన్నది. ఈ కాలంలో ఏమైపోయిందంటే ఈ రకరకాల సంఘాలన్నీ వచ్చి బ్రాహ్మణుల గురించి విమర్శించడం మొదలెట్టింది. దయచేసి మీరు ఆ విమర్శన లోపలికి మాత్రం వెళ్ళమాకండి. ఎందుకంటే బ్రాహ్మణుని విమర్శించిన, బ్రాహ్మణ్ణి దూషించిన, బ్రాహ్మణ్ణి బాధ పెట్టిన, బ్రాహ్మణుల యొక్క ద్రవ్యాన్ని దొంగలించిన, లేకపోతే బలాత్కారం చేసిన, బ్రాహ్మణ స్త్రీని మనం చెడు అభిప్రాయంతో చూసిన జన్మ జన్మల మన వంశాలన్నీ కూడా నిర్మూల్యమైపోతాయి. ఇంటి రాయిని ముచ్చట పేయిలకెళ్ళి చెమట సుక్క రాల్చకుండా బతుకుతున్న జీవి ఇగో ఇదే. మాటలు చెప్పి పూటలు గడుపుకునే తందుకు మాత్రమే వీళ్ళు పుట్టిండ్రు. వీళ్ళట భగవత్ స్వరూపులట. బ్రాహ్మణులను ఏమన్నా అంటే అన్నోళ్ళ వంశాలు నాశనం అయిపోతాయట. అదే బ్రాహ్మణుడు ఎవరినైనా ఏమైనా అనొచ్చు అనేది సార్ వారి మాట. బ్రాహ్మణ్యోస ముఖమాసీత్, ముఖము నుంచి వెలువడినటువంటి వాడు నా విగ్రహంలో, విగ్రహం అంటే మనిషి రాయి కాదండి, నా ముఖం నుంచి వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు, నా బాహువుల నుంచి వచ్చినటువంటి వాడు క్షత్రియుడు, నా తొడల నుంచి వచ్చినటువంటి వాడు వైశ్యుడు, నా పాదాల నుంచి మిగతా వర్ణాలన్నీ కూడా వచ్చాయి అని చక్కగా మళ్ళీ ఆ మంత్రం ఏం చెప్పామనుకోండి, ఈ బ్రాహ్మణులు రాశారుగా ఈ మంత్రం కూడా అంటారు. అరే గాడిది, ఎవడైనా తల్లి గర్భంకెళ్ళే కదరా పుట్టేది. బ్రాహ్మణుడు ముఖంలోకెళ్ళి, క్షత్రియుడు భుజాలకేని, మా బీసీ ఎస్సీ ఎస్టీలంతా పాదాలకేని పుట్టినారు. ఎందుకురా ఈ బటివాయి మాటలు ఇంకెన్నొద్దులు చెప్తారా మాకు? ఓ నాగలు కట్టినోనివా, నట్టు తయారు చేసినోనివా, కరువు పనిలో తట్ట మోసినోనివా, చెరువులు నింపినోనివా, ఏ పని చేయకుండా పెయ్యాల్చిపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకెన్నొద్దులరా మా ప్రజలను భ్రమలలో మూస్తారు మీరు? ప్రజలారా, మనల్ని కులాలుగా విడగొట్టింది వీళ్ళే. మనం విడిపోకపోతే వీళ్ళకి బతుకు తెరవే దొరకదన్నట్టు 4000 ఏళ్ల కింద ఇడగొట్టి ఇప్పటికి మన ఉసురు పుచ్చుకుంటూనే ఉన్నారు. మీరు ఒక్కటి గమనించుర్రి, పంచాంగం రాసేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్ళే. దాన్ని చదివేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్ళే. మనకు దోషం ఉన్నదని చెప్పేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్ళే. ఆ దోషానికి నివారణ చేసేది ఎవరు? మళ్ళా ఈ బాపనోళ్ళే. పంచాంగంలో మన పాత్ర ఏమన్నా ఉన్నదా? ఇది ఇవ్వని బతుకుదేరు కోసం రాసుకున్న పంచాంగం చెప్పుర్రి. మనల్ని మనుషులుగా చూడని మనుధర్మ శాస్త్రం ఎట్లా గొప్పదవుతుంది? మనకు సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం కదా గొప్పది. అందుకే వీళ్ళ మోసాలకెళ్ళి బయటికి రాండ్రి, అసలైన భారతదేశం అప్పుడు నిర్మాణం అవుతుంది.